హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఎడిషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలకి అర్థమయ్యే విధంగా ఎడిషన్స్ చెప్పాలనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ 8+7. 8+7 అనేది 8 అనేది 1 డిజిట్ నెంబర్ నానా, 7 ఆల్సో 1 డిజిట్ నెంబర్. ఫస్ట్ ఏంటంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కంపల్సరీగా రాయాలండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలకి అర్థం అవ్వాలంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ తెలిసి ఉండాలి. ఇక్కడ 8 అనేది 1 డిజిట్ నెంబరు అండ్ 7 ఈజ్ 1 డిజిట్ నెంబర్. సో 8 అనేది 1 డిజిట్ నెంబర్ కిందే రాస్తాము, వన్స్ ప్లేస్ కింద రాస్తాము. 7 అనేది కూడా వన్స్ ప్లేస్ కిందే రాస్తామండి. ఇప్పుడు మనం లైన్స్ ద్వారా నేర్చుకున్నాం. ఫస్ట్ ఇక్కడ 8 అనే నెంబర్ ఉంది కాబట్టి డ్రా ద 8 లైన్స్ డ్రా చేద్దాం. 3, 4, 5, 6, 7, 8 అండి. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 లైన్స్ డ్రా చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 అండి. ఇక్కడ మనకి ప్లస్ చేస్తున్నాం కాబట్టి కౌంట్ చేయాలండి. టోటల్గా ఆ లైన్స్ మొత్తం కౌంట్ చేద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండి. సో 15 అనే ఆన్సర్ వచ్చింది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తెలియక ఈ 15ని తీసుకెళ్ళి వన్స్ ప్లేస్లోనే టోటల్గా 2 నెంబర్స్ని వన్స్ ప్లేస్లోనే రాస్తారండి. అలా రాయకూడదు. ఇక్కడ 15 అనేది వన్స్ ప్లేస్లో ఎందుకని డైరెక్ట్గా రాయకూడదు మేడం అనొచ్చు. 15 అనేది 2 డిజిట్ నెంబర్ అండి. వన్స్ ప్లేస్ అంటే ఏంటి? ఓన్లీ వన్స్ ప్లేస్లో 1 డిజిట్ నెంబర్ వస్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే 2 డిజిట్ నెంబర్ ఉంది. సో 15 2 డిజిట్ నెంబర్ అంటే 15 హ్యాస్ 1 టెన్స్ అండ్ 5 వన్స్ అండి. 1 టెన్స్ అండ్ 5 వన్స్. సో ఇక్కడ 15 అనేది ఇన్ ద 15 నంబర్ 5 వన్స్ 1 టెన్స్ అండి. సో 1 టెన్స్ అండ్ 5 వన్స్. ఇక్కడ 5 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, 1 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ 5ని మనము వన్స్ ప్లేస్ కింద రాస్తామండి. ఇంకా మాకు ఇక్కడ ఏముంటుంది? 1 ఒకటి ఉంది. 1 అనేది టెన్స్ ప్లేస్లోనే కదా ఉంది. టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం క్యారీ ఓవర్ చేయడానికి ఇక్కడ ఏం నెంబర్స్ లేవండి. సో మనం డైరెక్ట్గా ఈ 1 అనేది టెన్స్ ప్లేస్ కింద రాసేస్తాం. 15 ఈజ్ ఆన్సర్. 15